ఏ పొజిషన్‌లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయనేది చాలా కామన్ క్వెషన్ అండి. ఆహ్, పొజిషన్స్ ఆఫ్ ఇంటర్‌కోర్స్ అనే దానిపైన మనకి ప్రెగ్నెన్సీ రావడం, రాకపోవడం అనేది ఆధారపడేదండి. సో, మనకి ఉన్న ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే పర్టిక్యులర్ పొజిషన్‌లో కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తది, లేకపోతే రాదు అనైతే లేదు. మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్‌గా హస్బెండ్, వైఫ్ కలవాలి. రెండోది ఓవ్యులేషన్ టైమ్‌లో కలిస్తే ఛాన్సెస్ అనేవి డెఫినెట్‌లీ ఇంప్రూవ్ అవుతాయి. బట్ పొజిషన్ తోటి సంబంధం లేదు. కలిసిన తర్వాత పిల్లో కింద పెట్టుకోవాలా? లేకపోతే వాష్‌రూమ్‌కెళ్ళొచ్చా? ఎంతసేపు ఎళ్ళకూడదు? ఇవన్నీ కూడా ఇమ్మెటీరియల్ అండి. స్పెర్మ్స్ అనేవి చాలా వేగంగా కదులుతాయి. అండ్ కలిసిన వెంటనే స్పెర్మ్స్ చాలా మటుకు గర్భసంచి లోపలికెళ్ళిపోతాయి. అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పొజిషన్‌ని బట్టి గానీ, లేకపోతే పడుకొని ఉండడం గానీ, లేకపోతే వేరే పొజిషన్‌లో ఉండడం వల్ల కానీ, లేకపోతే వెంటనే వాష్‌రూమ్ ఎళ్ళడం వల్ల కానీ డెఫినెట్‌లీ ఏమి మార్పనేదైతే ఉండదు. సో, 1 ఇయర్ పాటు రెగ్యులర్‌గా హస్బెండ్, వైఫ్ కలవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నా గూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. కలిసే పొజిషన్ మార్చడం వల్ల ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. సో, ఒక డాక్టర్‌ని సంప్రదిస్తే మీకు కొన్ని బేసిక్ టెస్ట్‌లు చేసి, మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏదన్నా కారణం ఉందా అనేది చూసి, మీకు ఏదన్నా ట్రీట్మెంట్ అవసరమైతే సజెస్ట్ చేస్తారు. సో, అంతే తప్ప మీరు కలిసే పొజిషన్ కానీ, ఇంకేదన్నా మార్చి ట్రై చేస్తే మాత్రం మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తది అనైతే కాదు. థాంక్ యూ.